కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి పరిణామాలు. కొడాలి నాని విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది అంటూ లుకౌట్ నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కొడాలి నాని వైసీపీ ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రస్తుతం నాని ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నానిపై కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ కూడా విచారణ దశలో ఉన్నాయి, విజిలెన్స్ విచారణ దశలో ఉన్నాయి. నాని కొన్ని రోజుల క్రితం ముంబై వెళ్ళి హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్కి వచ్చేశారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. నానికి ఇంకా అనారోగ్య సమస్యలు తగ్గకపోవడంతో ఆయనకు విదేశాలకు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుకుంటూ ఉన్నారు. నాని విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని అనుకుంటూ ఉన్నారు. నాని పాస్పోర్ట్ గురించి కూడా వాకప్ చేశారు. కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్లో పాస్పోర్ట్ లేదు. ఆయన తెలంగాణలో అడ్రస్తో పాస్పోర్ట్ను పొంది ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు, భారతదేశంలో ఉన్న అన్ని పోర్ట్లకు కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీసులు ఎలా పనిచేస్తాయంటే, ఒకవేళ నాని ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలి అని ఎయిర్పోర్ట్కి వెళితే అక్కడ అధికారులు ఆపేస్తారు. ఆ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చేరవేస్తారు. ఒకవేళ ఏదైనా పోర్టుకు వెళ్ళినా అక్కడ నుంచి ఆయన విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటే నానిని ఆపేయాలి, ఆ విషయాన్ని పోలీసులకు అందజేయాలి అంటూ ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంటే కొడాల నానిని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.